హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి అండి. ఇవాల్టి బ్లాగ్ వచ్చి చికెన్ పకోడీ. చూసారు కదా, నేను ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకెందుకండి ఆలస్యం. దీనికి కావాల్సిన పదార్థాలు పసుపు, కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం బియ్యపు పిండి, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఫుడ్ కలరు. ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. ఇంకా వర్షం పడుతుంది కదండి, మా వాళ్ళ కోరికలకు అంతు పంతు లేకుండా పోయింది. నాకైతే వాళ్ళ కోరికలు ఎక్కువయ్యా కానీ నాకు ఇబ్బంది అయిందండి. ఇదిగోండి, నేనైతే చికెన్ పకోడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన. చూడండి, ఫైనల్గా సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి దీన్నైతే బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఆయిల్, మసాలా ఇవి అన్నీ కూడా ఈ చికెన్కి పట్టినట్టుగా ఉంచుకోవాలండి. ఇలా పట్టినట్టయితే మనకి పకోడీ అనేది క్రిస్పీగా, పీసెస్ కూడా మంచిగా లేయర్లుగా విడేటట్టు వస్తుందండి. ఇదిగోండి, నేనైతే మసాలా పట్టించేసి నేనైతే 5 మినిట్స్ పక్కకు పెట్టుకున్నానండి. ఇంకెందుకండి, 5 మినిట్స్ పూర్తయిన తర్వాత మనం పకోడీ అయితే రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రెడీ అయిన దాన్ని మనం స్టవ్ మీద పాత్ర పెట్టుకోవాలి. పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకోవాలండి. అది అనేది ఈ వీడియోలో కొంచెం స్కిప్ అయింది. ఇదిగోండి, కొంచెం పకోడీ వేగుతుంది. ఇలా లైట్గా కాకుండా కొంచెం ఇంకా బ్రౌనిష్లో వచ్చేటట్టు వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. చూడండి, నేనైతే వేయించేస్తున్నాను. మీకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. భలే యామీ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఒక్క పీస్ కూడా మిగలదండి ఇలాగ కానీ మనం ఫ్రై చేసుకొని తింటే. చూడండి ఎంత బాగుందో. 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. 1/2 కేజీ చికెన్కి ఇలాగా మసాలా పట్టించి నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మీకు కూడా నచ్చాయి కదండి. ఇలా మీకు నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా యొక్క పాత ఛానల్ని కూడా ఆదరిస్తున్నట్టు ఈ కొత్త ఛానల్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.